ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి 2 సంవత్సరాలకు ఎక్కువైంది కదా. నేను ఇదివరకు మా పాప ఆలేరులో చదివింది, ఇప్పుడు సిటీలో చదువుతుంది. ఇక్కడికి ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ఫ్రీ బస్ వచ్చి మనకి చాలా మేలు చేసింది మమ్మీ. నువ్వు రానికి ఇబ్బంది లేదు, నేను రానికి ఇబ్బంది లేదు. నేను అప్ అండ్ డౌన్ పోనీకి కూడా నాకు పాస్ కొనుక్కోకుండా ఫ్రీ బస్ చాలా ఛార్జీలు మీకు ఇస్తుంది, చాలా మేలు చేసింది అంటది మా పాప. ఓకే, మాకు ఇప్పుడు అంత దూరంకి వెళ్ళి సిటీకి ఏ అవసరానికి రావాలన్నా ఫ్రీ బస్ అంటే మాకు సేవ్ అవుతున్నట్టే కదా మమ్మీ మొత్తం. అంతే కదా. అందులో ఒంటరి మహిళలకి ఇంకా ఇంకా చాలా భరోసా. అంటది ఎన్ని డబ్బులు కావాలి మమ్మీ మనం ఇట్లా తిరగాలంటే, నువ్వు నా కాడికి నెలకు రావాలన్నా నీకు కనీసం అప్పుడైతే 1000 రూపాయల దాకా అయ్యేది, ఇప్పుడు ₹1 అయితలేదు కదా. మంచిగా ఆ కాలేజీకి నేను పోనీక నాకు డబ్బులు మీకు సేవ్ అవుతున్నాయి, నీకు సేవ్ అవుతున్నాయి, చాలా మంచి యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తారు అందరూ. థ్యాంక్ యూ అండి, తప్పకుండా. మా వాళ్ళని తలుచుకుని నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళు ఎక్కడ రావాలన్నా అప్పుడు హైదరాబాద్ మీటింగ్లు ఎక్కడన్నా అన్నాలన్నా ఆటోలలో వస్తే 100-200 అయ్యేది. ఇప్పుడు హ్యాపీగా టైమింగ్ ఉంటుంది ఊర్లలో 11కి 10కి గంటకు ఉంటుంది. హ్యాపీగా రాగలిగితే హ్యాపీగా పోగలుగుతున్నారు. కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారికి మాత్రం మేము డెఫినెట్ గా మా ఒంటరి మహిళల తరపున, మా మదర్ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సరే.